లాస్ట్ వీడియోలో మెన్స్ట్రువల్ కప్ కోసం చూసాం కదా. అయితే చాలామంది ఇది ఎలా యూజ్ చేయాలని ఇంకా చాలా రకాల డౌట్స్ అయితే అడిగారు. ఈ వీడియోలో ఈ కప్ ఎలా యూజ్ చేయాలి, ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత ఎలా బయటికి తీయాలి, ఇలాంటివన్నీ ఇప్పుడు చూసేద్దాం. ఈ మెన్స్ట్రువల్ కప్లో 3 రకాల సైజులు అయితే వస్తాయి. వీటిలో మనకి కావలసిన సైజుని చూసి ఆర్డర్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్న చార్ట్ని బట్టి అయితే 18 సంవత్సరాల లోపున్న టీనేజ్ పిల్లలు లేదా ఫస్ట్ టైం యూజ్ చేసేవాళ్ళు ముందుగా స్మాల్ కప్ని యూజ్ చేసినట్లయితే అది ప్రాక్టీస్ అయిన తర్వాత మీడియం తీసుకోవచ్చు. 18 సంవత్సరాల పైనున్న వాళ్ళైతే మీడియం తీసుకోవచ్చు. ఇంకా 30 సంవత్సరాల పైనున్న వాళ్ళైతే లార్జ్ అయినా యూజ్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ ఈ చార్ట్ మీద మెన్షన్ చేసిన దాన్ని బట్టి అయితే పిల్లలు పుట్టకుండా ఉన్నవాళ్ళు 18 సంవత్సరాల లోపు వాళ్ళు స్మాల్ వాడాలని, పిల్లలు పుట్టినా పుట్టకపోయినా 18 సంవత్సరాల పైనున్న వాళ్ళు మీడియం కప్పు వాడాలని, ఇంకా పిల్లలు పుట్టి 30 సంవత్సరాలు దాటిన వాళ్ళు లార్జ్ సైజ్ వాడాలని చెప్పి మెన్షన్ చేశారు. పిల్లలు పుట్టేసిన తర్వాత ఆడవాళ్ళకి బాడీ పార్ట్స్ అనేవి కొంచెం మార్పు ఉంటాయి కాబట్టి ఇక్కడ పెద్ద కప్ని యూజ్ చేయమని చెప్పి మెన్షన్ చేశారు. అయితే ఈ కప్ సైజ్ అనేది ఏజ్ని బట్టి మాత్రమే కాకుండా మనకయ్యే బ్లీడింగ్ క్వాంటిటీని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. తక్కువ వయసున్న అమ్మాయిలకి ఎక్కువ బ్లీడింగ్ అవుతుందనుకోండి, అప్పుడు చిన్న సైజ్ కప్పు వాడితే సరిపోదు. ఈ విషయం కోసం నేను కొందరు టీనేజ్ అమ్మాయిలతో మాట్లాడినప్పుడు వాళ్ళు మీడియం సైజ్ కప్పును వాడుతున్నట్టు తెలుసుకున్నాను. అయితే కొత్తగా కప్పు వాడే టీనేజ్ పిల్లలు కొంచెం భయపడతారు కాబట్టి మదరే జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేసి అవసరమైతే ఒకసారి ఇన్సర్ట్ చేసి చూపించడం మంచిది. దీన్ని బట్టి మనకి కావలసిన సైజుని ఆర్డర్ చేసుకున్న తర్వాత ఇలాంటి బాక్స్లో అయితే ఇది వస్తుందన్నమాట. అయితే కొందరు మెన్షన్ చేసిన ఇంకో డౌట్ ఏంటంటే ఈ కప్ని నెల నెల ఒక్కొక్కటి కొనుక్కోవాలా, లేదంటే ఒకటి కొని ఎన్ని సంవత్సరాలు వాడుకోవాలి అని. అయితే ఒక కప్ని మనం 15 సంవత్సరాల పాటు వాడుకోవచ్చు. ఇంకొందరు మెన్షన్ చేసిన డౌట్ ఏంటంటే ఇది ప్లాస్టిక్ మెటీరియల్ కదా, దీన్ని బాడీలో ఇన్సర్ట్ చేసుకోవడం అంత సేఫ్ కాదు అని చెప్పి. అయితే ఇది మన స్కిన్కి ఎలాంటి హాని చేయకుండా ఉండేలా మెడికల్ గ్రేడ్ మెటీరియల్తో తయారవుతుంది. ఇది ప్లాస్టిక్ కాదు, సిలికాన్ అన్నమాట. ఈ మెటీరియల్ ఎవరికైనా పడకపోవడం అనేది అయితే ఉండదు, కానీ చాలా అరుదుగా ఎవరికైనా సిలికాన్ ప్రోడక్ట్ ఎలర్జీ ఉన్నట్లయితే వాళ్ళు దీన్ని అవాయిడ్ చేయొచ్చు. ఇది ఇలా పైన రౌండ్గా ఉండి చూడ్డానికి ఇలా కప్పులానే ఉంది కదా. ఈ పైన కనిపిస్తున్నది మనం లోపల ఇన్సర్ట్ చేసుకుంటే ఈ కప్పు లోపలికి లిక్విడ్ అంతా కలెక్ట్ అవుతుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ తోకలాగా ఉంది కదా, మనం కప్పు అంతా లోపల బాడీ పార్ట్లోకి ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత కింద కనిపిస్తున్న ఈ తోకలా ఉండే ఈ భాగం బయటికే ఉంటుంది. మనం కప్పుని బయటికి తీయాలనుకున్నప్పుడు ఈ కింద ఉండే భాగాన్ని యూజ్ చేసి బయటికి తీయచ్చు. కప్ యూజ్ చేసే ముందు ఫస్ట్ దీన్ని ఒక మగ్గులో కానీ లేదా గిన్నెలో కానీ వేసి బాగా మరిగే వేడివేడి నీళ్లు ఇందులో పోయాలి. లేదా పిల్లల పాలపీకల్ని మనం నీళ్లలో వేసి స్టవ్ మీద పెట్టి ఉడికిస్తూ ఉంటాం కదా, అలా అయినా ఉడికించుకోవచ్చు. అయితే ఇలా మరిగే నీళ్లు పోసినా కానీ దీనికి ఏమైనా బ్యాక్టీరియా ఉంటే పోయి క్లీన్ అయిపోతుంది. ఈ నీళ్లు కొంచెం వేడి తగ్గే వరకు ఇలా ఉంచిన తర్వాత బయటికి తీసుకొని ఇన్సర్ట్ చేసుకోవడమే. అయితే దీనికి తడున్నా కానీ ఏం కాదు. ఇది చాలా మెత్తగా ఫ్లెక్సిబుల్గా ఉండి ఎలా అంటే అలా బెండ్ అయిపోతూ ఉంటుంది. ఇంత రౌండ్గా ఉండేది మనం లోపల బాడీ పార్ట్లో ఇన్సర్ట్ చేయలేం కాబట్టి వీలైనంత సన్నగా చిన్నగా మడత పెట్టి అప్పుడు ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో మీరు గమనించినట్లయితే దీన్ని వీలైనంత సన్నగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు క్లియర్గా అర్థం అవడం కోసం బాటిల్లో ఇన్సర్ట్ చేసి చూపిస్తున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇలా వీలైనంత సన్నగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా గ్లాస్ జార్లో పెడుతున్నాను కదా, ఇలాగే ఇన్సర్ట్ చేసుకోవాలి. అయితే ఇది ఇన్సర్ట్ చేసుకునే ముందు చక్కగా కన్వీనియంట్గా మనం వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు ఎలా అయితే కూర్చుంటామో అలా కూర్చోవాలి. ఇక్కడ బాటిల్లోకి ఎలా అయితే ఇన్సర్ట్ చేస్తున్నామో అదేవిధంగా బాడీ పార్ట్లోకి కూడా ఇన్సర్ట్ చేసుకోవాలి. అలా కూర్చున్న తర్వాత కండరాలన్నీ వదులుగా ఫ్రీగా ఉండేలా చూసుకోవాలి. ఎలా అంటే మనం చేతికి కానీ లేదా నడుము కింద కానీ ఇంజెక్షన్ చేయించుకునేటప్పుడు డాక్టర్ గారు చెప్తారు కదా బిగబట్టొద్దని చెప్పి, అలా బిగబట్టకుండా ఫ్రీగా కూర్చొని అప్పుడు ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇది లోపల సరిగా ఇన్సర్ట్ అయిందనుకోండి, ఇక్కడ మనం కనిపిస్తున్న ఈ తోకను పట్టుకుని లాగినా కానీ రాదు. ఇదే విధంగా మన బాడీ లోపల కూడా చక్కగా ఇన్సర్ట్ అయిపోతుంది. దీనివల్లే ఇందులో కలెక్ట్ అయిన బ్లడ్ ఏమీ లీక్ కాకుండా ఉంటుంది. కానీ ఇది నిండితే మాత్రం మెల్లగా లీక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అయితే ఇది సరిగా లోపల ఫిట్ అవ్వనట్లయితే ఇలా గుండ్రంగా తిప్పినట్లయితే చక్కగా ఫిట్ అయిపోతుంది.
మనం ఇది ఇలా ఇన్సర్ట్ చేసిన తర్వాత చేతితో చెక్ చేసామనుకోండి, ఎక్కడ ముడతలు లేకుండా ఉంటుంది. ఒకవేళ ఎక్కడైనా ముడుతున్నట్టు కనిపిస్తే గనక ఇలా గుండ్రంగా తిప్పినట్లయితే అలా మడత ఏదైనా ఉంటే పోయి చక్కగా గుండ్రంగా కూర్చుంటుంది. ఇలా చక్కగా ఇన్సర్ట్ చేసేసాం కదా. తర్వాత మనం తీసేటప్పుడు ఎలా అంటే దీన్ని నేరుగా పట్టుకుని లాగినట్లయితే లోపల గట్టిగా పట్టేసుకుని ఉంటుంది కాబట్టి బయటికి రాదు. అందుకే ఇలా నేరుగా లాక్కుండా కొంచెం లోపలికి ఇలా వేలును పోనిచ్చినట్లయితే కొద్దిగా గాలి లోపలికి వెళ్ళి ఇది ఫ్రీగా బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ వీడియోలో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ మనం నేరుగా లాగినప్పుడు రాలేదు, కానీ కొంచెం వేలుతో గ్యాప్ చేసేసరికి బయటికి తీయడానికి ఈజీగా వచ్చేస్తుంది. చాలా మంది ఇది లోపలికంటా వెళ్ళిపోయి బయటికి రాదేమో అనుకుంటారు, కానీ అలాంటిదేమీ జరగదు. కానీ ఇక్కడ నేను చూపిస్తున్నట్లు ఇదే ట్రిక్ని ఫాలో అయితే గనక ఈజీగా తీసేయచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్నది గ్లాస్ జార్ కాబట్టి ఇక్కడ కండరాల మూమెంట్ ఏమీ ఉండదు కనుక కొంచెం బయటికి తీయడం లోపల పెట్టడం కష్టంగా అనిపించవచ్చు. కానీ మన బాడీలో కండరాలు మనం గట్టిగా బిగబడితే బిగుసుకుంటాయి, లూజ్గా వదిలితే లూజ్ అవుతాయి. కాబట్టి ఈజీగానే ఇన్సర్ట్ చేసుకోవచ్చు, అలాగే ఈజీగానే బయటికి తీయచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ కప్ చూసారు కదా, ఇది టీనేజ్ పిల్లలు అంటే 18 years లోపు వాడే వాళ్ళ కోసం చాలా చిన్న సైజులో తయారు చేశారు దీన్ని. టీనేజ్ పిల్లలతో పాటు ఇంకా ఫస్ట్ టైం యూజ్ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో ఫస్ట్ దీన్ని కొంతకాలం వాడినట్లయితే కొంచెం ఐడియా వస్తుంది, కాబట్టి ఆ తర్వాత మరికొంచెం పెద్ద సైజులోకి వెళ్ళొచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడు మీరు ఈ కప్ని ఇన్సర్ట్ చేసుకోవాలన్నా కానీ పీరియడ్ వచ్చి కొంచెం బ్లీడింగ్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు ఇన్సర్ట్ చేసుకున్నట్లయితే అక్కడ డ్రైగా ఉండకుండా కొంచెం తేమగా ఉన్నట్లయితే ఈజీగా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. బయటికి తీసిన తర్వాత ఇందులో ఉండే లిక్విడ్ అంతా బయటకు వంపేసి చక్కగా కడిగి క్లీన్ చేసుకొని పీరియడ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ వేడివేడి నీళ్ళలో ఒకసారి బాగా కడిగి చక్కగా పొడిగా ఆరనిచ్చి ఆ తర్వాత దీనికి ఇచ్చిన బ్యాగ్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా కొందరికి వచ్చే డౌట్ ఏంటంటే ఎన్ని గంటలకోసారి కప్పుని బయటికి తీసి క్లీన్ చేసుకోవాలి అని. అయితే కొందరికి ఎక్కువ బ్లీడింగ్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే 2-3 గంటలకు ఒకసారి కప్పు నిండిపోతూ ఉంటుంది. అలా వాళ్ళకయ్యే బ్లీడింగ్ని బట్టి 2 గంటలకో 4 గంటలకో, కొందరికి తక్కువ బ్లీడింగ్ అయ్యే వాళ్ళకైతే దాదాపు 8 గంటల వరకు కప్పు బయటికి తీసే అవసరం ఉండకపోవచ్చు. అయితే ఇంట్లో ఉండేవాళ్ళు ఎక్స్ట్రా సేఫ్టీ ఏమీ అవసరం లేదు, కానీ కప్పు ఒకటే పెట్టుకుంటే సరిపోతుంది. కానీ కాలేజ్కి కానీ స్కూల్కి కానీ ఆఫీస్కి కానీ వెళ్ళేవాళ్ళు మాత్రం కప్ ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఒక ప్యాడ్ కూడా పెట్టుకున్నారనుకోండి, సడన్గా కప్పు నిండిపోయిందనుకోండి, అప్పుడు బట్టలు పాడవకుండా సెక్యూర్ అవుతాయి. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు మోషన్కి వెళ్ళాలన్నా లేదా యూరిన్ పాస్ చేయాలన్నా కప్ తీసిన తర్వాత మాత్రమే చేసుకోవాలి. ఇక్కడ నేను పర్సనల్గా 8 years నుంచి దీన్ని యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకున్న ఐడియాతో, అలాగే నాకు తెలిసిన టీనేజ్ పిల్లలు వాడుతున్నప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా తీసుకొని ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. కొందరు టీనేజ్ పిల్లలు అయితే ఫస్ట్ కొన్ని రోజులు స్మాల్ కప్ వాడి ఆ తర్వాత మీడియం కప్ని కూడా యూజ్ చేసేవాళ్ళు ఉన్నారు. ఈ మెన్స్ట్రువల్ కప్ కోసం ఇంతకుముందు పోస్ట్ చేసిన వీడియో కింద చాలామంది కామెంట్స్ పెట్టారు కదా. కొందరు ఏంటంటే నేను ఆల్రెడీ వాడుతున్నాను, చాలా కంఫర్టబుల్గా ఉందని, ఇలాంటివి యూజ్ చేయకూడదు, ఇది మంచిది కాదు అని చెప్పి మరికొందరు కామెంట్స్ పెట్టారు. ఇక్కడ నేను నాకు తెలిసిన విషయాన్ని అయితే షేర్ చేశాను. అయితే మీ అభిప్రాయాన్ని బట్టి మీకు నచ్చిన పద్ధతిని ఫాలో అవ్వచ్చు. ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్టుగానే మరోసారి చెప్తున్నాను, మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ ముఖ్యంగా పెళ్లి కాని వాళ్ళు మాత్రం మీ దగ్గరలో ఉండే డాక్టర్ని కన్సల్ట్ చేసి మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ అయిన తర్వాత అప్పుడు ట్రై చేయడం మంచిది. నాకు తెలిసినంత వరకు అన్ని విషయాలు కవర్ చేశానని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అవసరమైన వాళ్ళకు షేర్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ.